హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇల్లు L2 లబ్ధిదారులకు సర్వేయర్ పేరు, ఫోన్ నెంబర్ కనిపించకపోతే మీరు ఇలా చేయండి, త్వరగా పరిష్కారం వస్తుందని నేను టైటిల్ అయితే పెట్టాను కదండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దయచేసి. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకి L2 లిస్టులో ఉన్న వారందరికీ కూడా సర్వేయర్ పేరు, ఫోన్ నెంబర్ కొంతమందికి అయితే కనిపించట్లేదండి. ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే కనిపించట్లేదు. వాళ్ళైతే చాలా కంగారు పడిపోతున్నారు. వాళ్ళైతే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి. మళ్ళీ వాళ్ళకి రీసర్వే చేస్తారంట. అందుకని సర్వేయర్ పేరు, ఫోన్ నెంబర్ తొలగించారంటండి. మీరు ఇంకొకటి కూడా అనుకోవచ్చు, ఈ సర్వే మళ్ళీ ఎప్పుడు చేస్తారు, మా పేర్లు ఎప్పుడు మళ్ళీ యాడ్ చేస్తారు అని చెప్పేసి అని కంగారు పడవచ్చు. మీకు ఇంకా త్వరగా పరిష్కారం లభించాలంటే నేను ఒక చిన్న సలహా అయితే చెప్తానండి. మీరందరూ కూడా అంటే L2 లబ్ధిదారుల్లో ఎవరికైతే ఫోన్ నెంబరు, ఈ సర్వే పేరు, ఫోన్ నెంబర్ కనిపించట్లేదు వారు మాత్రం మీరు ప్రజావాణి ద్వారా అర్జీ ఒకటి పెట్టుకోండి. మాకు ఇలా సర్వే పేరు, ఫోన్ నెంబర్ తొలగించారండి, మరి మాకు ఇల్లు రాదు అంటున్నారు, L2 లిస్టులో నుంచి L3లోకి వేస్తున్నారు కంప్లైంట్లు ఇస్తే అని ఒక అర్జీ అయితే పెట్టుకోండి. ఎందుకంటే L2 లిస్టులో ఉన్నవారు ఇలా సర్వే పేరు, ఫోన్ నెంబర్ కనిపించని వాళ్ళందరూ గ్రీవెన్స్లో కంప్లైంట్లు చేసుకుంటే L3 లిస్టులోకి వేస్తున్నారండి అని ఒక కంప్లైంట్ అయితే రేస్ చేయండి. ఎందుకంటే అలా చాలామందికి జరిగింది. L2 లిస్టులో నుంచి L3 లిస్టులోకి వేశారు కంప్లైంట్లు ఇచ్చిన తర్వాత. మీరు కూడా ఒకసారి అయితే వెళ్ళి ప్రజావాణిలో ఒక అర్జీ అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాటి మీద ఎంక్వైరీ అయితే చేస్తారండి. వాటి మీద పరిష్కారం అయితే మీకు త్వరగా ఇస్తారు. ఈ ప్రజావాణిల ద్వారా, కలెక్టరేట్ల ద్వారా వచ్చిన అర్జీలు తొందరగా తీసుకుంటారండి. పరిష్కారం కూడా త్వరగానే లభిస్తుంది. ఎందుకంటే L2 లిస్టులో ఉన్న వారందరూ కూడా సర్వేయర్ పేరు, ఫోన్ నెంబరు తొలగించిన తర్వాత వాళ్ళు గ్రీవెన్స్లో కంప్లైంట్లు పెడుతున్నారు. కంప్లైంట్ పెట్టిన తర్వాత వాళ్ళకి ఏం జరుగుతుందంటే L3 లిస్టులోకి వేసేస్తున్నారు. L3 లిస్ట్ అంటే L3 కేటగిరీ వాళ్ళకి ఇప్పట్లో ఇచ్చేది కాదు కదా అండి. వాళ్ళకి ఇప్పట్లో ఇవ్వరు. L3 లిస్ట్ అంటే వాళ్ళని దాదాపుగా ఇల్లు ఉన్న వాళ్ళతోటే లెక్క కడతారండి. అందుకని మీరు ఇంకా ఎవరైనా సరే ఇలా మీకు కూడా జరుగుంటే సర్వేయర్ పేరు, ఫోన్ నెంబర్ తొలగిపోయి ఉంటే మీరు ప్రజావాణి ద్వారా ఒక అర్జీ అయితే పెట్టుకోండి. తప్పకుండా మీకైతే పరిష్కారం లభిస్తుంది. గ్రీవెన్స్లో కంప్లైంట్లు ఇచ్చినా చాలా వరకు అవ్వట్లేదండి. ఒకవేళ అలా ఇచ్చినా కానీ L3 లిస్టులోకి మళ్ళీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి రిజల్ట్ ఎలా వస్తుంది, L3 లిస్టులో చూపిస్తుంది. అందుకనే మీరు L3 లిస్టులోకి వెళ్లకుండా ఉండాలి అంటే కనుక గ్రీవెన్స్లో కంప్లైంట్లు పెట్టకుండా ప్రజావాణి ద్వారా కంప్లైంట్లు అయితే పెట్టుకోండి. సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మీరు కనుక ఇంకా ఈ సర్వేయర్ పేరు, ఫోన్ నెంబర్ తొలగిపోతే మళ్ళీ రీసర్వే అయితే చేస్తున్నారు, కానీ ఆ ప్రాసెస్ అనేది ఇంకా కాస్త లేట్ అవుతుంది. కాబట్టి మీకు త్వరగా పరిష్కారం రావాలంటే ఈ ప్రజావాణిల ద్వారా, కలెక్టరేట్ల ద్వారా అర్జీలు ఇస్తే తొందరగానే మీకు పరిష్కారం వస్తుందండి. L2 లిస్ట్ వాళ్ళకి రేపు ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సెకండ్ లిస్ట్ అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ మీరైతే త్వరగా ఈ కంప్లైంట్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలంటే కనుక ప్రజావాణిలు, కలెక్టరేట్ల ద్వారా అర్జీలు ఇస్తే త్వరగా ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తారు. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. దయచేసి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.